అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో కసాపురం గ్రామంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ స్వామివారిని ఒంటికన్ను ఆంజనేయ స్వామి అని కూడా పిలుస్తారు. నమ్మి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా స్వామివారు విరాజిల్లుతున్నారు. స్వామివారిని దర్శించుకున్న సకల శుభాలు కలిగిస్తూ భక్తుల హృదయాల్లో కొల్లు తీరారు. శ్రీరామనామాన్ని స్మరిస్తే ప్రసన్నమై భక్తుల కోరికలు తీరుస్తూ భక్తులను కాపాడుతున్నారు. దక్షిణముఖంగా కనిపిస్తూ దక్షిణం వైపు నిలుస్తూ ఒక చేత్తో అభయహస్తం, మరో చేత్తో గదను ధరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. నిత్యం స్వామివారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆయన అనుగ్రహం కోసం ఆలయ ప్రాంగణంలో నిద్రపోయి వేకువజామునే స్వామిని దర్శించుకుంటారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి వెళుతుంటారు. స్వామివారికి వజ్ర కవచం, బంగారు కిరీటం, వెండి కవచంతో పాటు అనేక బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు భక్తులు సమర్పించారు. అలాగే స్వామివారు ప్రతి పండుగలో జరిగే వేడుకలలో ఒంటె వాహనం, గరుడ వాహనం, శేషవాహనం, గజవాహనం, హనుమంతు వాహనం ఉన్నాయి. ప్రతి శనివారం ఆలయంలో స్వామివారిని కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించడానికి 334 కిలోలతో తయారు చేసిన వెండి రథాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన ఆకుపూజ వడమాలలను కట్టించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయంలో ధ్వజస్తంభం వద్ద స్వామివారి అతిపెద్ద పాదరక్షలు కనిపిస్తాయి. స్వామి పాదరక్షలు ధరించి రాత్రి వేళల్లో తిరిగి భక్తులను కాపాడతారని ప్రతీతి. స్వామి పాదరక్షలు రోజులు గడిచే కొద్దీ అరిగిపోతుందని చెబుతున్నారు. స్వామివారిని 41 రోజులు ఉదయం, సాయంత్రం శ్రీరామనామం జపిస్తూ 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు చెబుతున్నారు. ఎన్నో వేల రూపాయలు వెచ్చించి గదులు తీసుకున్నప్పటికీ ఎంత విఐపి అయినా సరే వారు ఆలయ పరిసరం ప్రాంతంలో తిరుగుతుంటాడని, ఈ ఆలయ స్వామి తిరుగునప్పుడు బహిరంగ ప్రదేశంలో నిద్రించిన స్వామివారి యొక్క నీడ కానీ స్వామివారి యొక్క స్పర్శ తగులుతుందని భక్తుల యొక్క ముఖ్యమైన ప్రగాఢ నమ్మకము. ఈ యొక్క నమ్మకంతో భక్తులు వేల మంది వచ్చి రాత్రివేళ ఆలయ పరిసర ప్రాంతంలో నిద్రించడం జరుగుతున్నది. ఈ క్షేత్రంలో ప్రతి మంగళ, శని, ఆదివారంలో భక్తులు ఎక్కువ రావడం జరుగుతున్నది. ఈ ఆలయంలో ఉగాది ఉత్సవాలు, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరు కళ్యాణోత్సవం, హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి ఉప ఆలయంగా వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ఆలయానికి అనుసంధానంగా సుమారు 150 గోవులు ఉండే విధంగా గోశాలను సైతం నిర్వహిస్తున్నారు. వాటికి గ్రాసాన్ని ఆలయానికి ఉన్న మాన్యం భూములలో పెంచి మేతగా అందజేస్తున్నారు. గుంతకల్లు పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో కసాపురం గ్రామంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. బస్సు, రైలు ప్రయాణం ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు. రైలు మార్గంలో గుంతకల్లు రైల్వే స్టేషన్ చేరుకొని ఆటోల ద్వారా ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. లేదా గుంతకల్లు ఆర్టీసీ బస్టాండ్ చేరుకొని అక్కడి నుంచి ఆటోల ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. గాలి చేష్టలు పట్టిన వారు ఉంటారు. వారందరూ కూడా 41 రోజులు ఒక దీక్షగా తీసుకుని ఎప్పుడైనా సరే ఇక్కడే దేవాలయం మధ్య ఉండి స్వామివారికి సేవ చేసుకుని ప్రతిరోజు కూడా పొద్దున్న, సాయంత్రం స్వామివారికి ఇచ్చే మంగళహారతిని కూడా వీక్షించి వారి యొక్క కోరికలు తీర్చుకుని శ్రీ యొక్క స్వామివారి నెట్టికంటి ఆంజనేయ స్వామివారి దేవస్థాన అనుగ్రహాన్ని పొందగలరని చెప్పి మరీ కోరుచున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో మీరు ధన రూపేణ కానీ, వస్తు రూపేణ కానీ శ్రీ స్వామివారికి సమర్పించి వారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవలసిందని చెప్పి తెలుపుతున్నాము. రోజు నిత్యాన్నదానం ఇక్కడ రోజు 300 మందికి, శనివారము 500 నుంచి 600 మందికి, విశేష దినాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం కూడా భక్తుల యొక్క విరాళాలు సహకారంతోనే చేయడం జరుగుతుంది. ఇక్కడ అభివృద్ధి పనులన్నిటి కూడా భక్తుల సహాయ సహకారాలతో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంకా భక్తులు వారి సహాయ సహకారాలను అందించవలసిందిగా కోరుచున్నాం.